శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైన మాటను ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. పరలోకము నుండి కేవలము నీకు అద్భుతమైన సందేశాన్ని ప్రభు ఇస్తూ ఉన్నారు. ఏంటంటే నిర్గమాకాండం 10వ అధ్యాయము 28, 29 వచ్చిన మనం చూస్తే అద్భుతంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎగ్జోడస్ చాప్టర్ 10 verse 28-29. గనుక ఫరో, నా యొద్ద నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖము చూచి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడను. నేను దేవునికి మహిమ కలుగును గాక. ఇదేంటి పాస్టర్ గారు, ఇదేంటి వాగ్దానం ఇలాగుందేంటి అని అనుకుంటున్నారా? ప్రకటించిన దేవుడు అద్భుతంగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఫరో అంటే రాజు, మరి ఐగుప్తు దేశానికి రాజుగా ఉన్నటువంటి ఫరో ఇశ్రాయేలీల్ని బానిసలుగా పెట్టుకుని బానిసత్వంలో ఉంచేశాడు. వారి చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. దేవుని యొక్క కృపను బట్టి, పిలుపుని బట్టి మోషే అనే ఒక దైవజనుడు వెళ్ళి ఆ రాజైన ఫరోని మరి ఎదిరించి ఎన్నో దేవుని అద్భుతాలు అక్కడ చూపించి ఆ ప్రజలందరినీ కూడా విడిపించడానికి వెళ్ళినటువంటి గొప్ప యోధుడు మోషే. ప్రియులరా, ఈ మోషే కొన్ని విషయాలు రాజు దగ్గర తెలియపరుస్తాడు. ఏంటంటే మేమందరము వెళ్ళి మరి దేవునికి బలి అర్పణ చేయాలి, మేము ఇలా చేయాలి, అలా చేయాలి అని రకరకాలుగా చెప్తూ ఉంటే, సరే ముందైతే మీరు వెళ్ళండి, నేను మీ పిల్లలను పంపించను, ముందు మీరు వెళ్ళి బలి అర్పణ చేయండి. లేదు మేము బలి అర్పణ చేయాలి, మా పిల్లలు మాతో ఉండాలి. సరే అయితే మీరు మీ పిల్లలు వెళ్ళండి, అయితే మీ యొక్క గొర్రెలు, గొడ్డలు, రెవెన్యూ, మీ ఆస్తి అంతా కూడా నా దగ్గర ఉండాలి, ఇది కూడా ఉంటే మీరు వెళ్ళిపోతారు అన్నాడు. లేదు మేము ఆ యెహోవా దేవునికి బలి అర్పణ చేయాలి, మా గొర్రెలు, గొడ్లు మాతో ఉండాలి, మా పిల్లలు మేమందరం యెహోవా దేవునికి అర్పణ చేయాలి అని చెప్పినప్పుడు, మీరు 3 దినాలంత ప్రయాణం అంత దూరం వెళ్ళి చేయాలి కదా, అక్కడి నుంచి అలాగే మీరు జంప్ అయిపోతారేమో, నేను మిమ్మల్ని వదలననివాడు. వదలనంటే కుదరదు, మేము వెళ్ళాలన్నాడు మోషే. అప్పుడు చివరికి మోషే కొన్ని కార్యాలు జరిగించడం ద్వారా ఫరో ఇంకేం చేయలేక, సరే వెళ్ళండి, వెళ్తున్నారు. ఎంత మాట్లాడాడంటే, వెళ్ళండి, వెళ్ళిపోండి, ఒకడు గుర్తుపెట్టుకో, నా ముఖం ఎక్కనో చూడవద్దు, నీవు నా ముఖం చూచి దినమున మరణమవుతావు అతనితో చెప్పాను. అందుకు మోషే, నీవు అన్నది సరే, నేనిక నీ ముఖం చూడను. నేను ఏంటి పదే నా ముఖం చూడవు, నీ ముఖం ఎందుకు చూడాలి? మేము నీ దరిద్ర ముఖాన్ని ఎందుకు చూడాలి? ఇంకా దరిద్రం వైపు ఎందుకు చూడాలి? మాకు దేవుడు విడుదల ఇచ్చాడు, మళ్ళీ మేము నీ వైపు ఎందుకు చూడాలి? మళ్ళీ వెనక్కి ఎందుకు రావాలి? మాకు నీతో పని లేదు. రాజు అంటాడు, మళ్ళీ నన్ను చూడకూడదనే కదా మహానుభావ, నీ ముఖం చూడకూడదనే మేము కానాను దేశానికి వెళ్ళిపోవాలనే కదా, మా దేవుడు మాకు మార్గం సరళం చేస్తున్నాడు. సరే నువ్వు అన్నది సరే, ఫరో అంటున్నాడు, నువ్వు అన్నది సరే వెళ్ళు, కానీ మళ్ళీ నువ్వు ఆ ముఖం నువ్వు చూడవు, చూసిన రోజు చనిపోతావు అన్నాడు. నీ ముఖం చూడాల్సిన పని నాకు లేదు. ఎంత మంచి మాట అంటే మోషే, నీవు అన్నది సరే, ఎస్ ఓకే, నువ్వు అన్నది సరే, ఇట్స్ ఓకే, బట్ ఏంటంటే అందుకు మోషే, నీవు అన్నది సరే, నేనిక నీ ముఖము చూడను. నేను ప్రియులరా,
ఈ వాగ్దానం ఏంటంటే, ఇంతకాలము ఆర్థిక సమస్య మిమ్మల్ని భయంకరంగా పట్టి పీడించిందేమో, రోగము మిమ్మల్ని ఆవరించి కృంగదీసిందేమో, మానసిక క్షోభం మిమ్మల్ని కృంగదీస్తుందేమో, దాని నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకొస్తున్నాడు. ఫరో ప్లేస్లో మాట్లాడేది రోగము, ఆర్థిక సమస్య, అన్యాయము, కోర్టు సమస్యలు. మళ్ళా నా వైపు రావా, మళ్ళీ కేసులు ఇరుక్కోవా, మళ్ళీ రోగంలోకి రావా, రోగం రాదా నీకు? నీవు అన్నది సరే, ఇక నీ వైపు మాకు సంబంధం లేదు, నీ ముఖం చూడవలసిన పని లేదు. ప్రియులరా, మీరు ఇక రోగం వైపు మీరు చూడరంతే. ఏ రోగం నిన్ను వెంబడించి నిన్ను గలిబిలి చేసి కలవరానికి గురి చేస్తుందో ఆ రోగము నుండి విడుదల యేసు నామములో. ఆమెన్. మీరు చెప్పండి, నీవు అన్నది సరే, నీ ముఖం నేను చూడను అంతే. చెప్పండి, ఓ రోగమా నీ ముఖం నేను చూడను, ఓ అన్యాయమా యేసు నామములో ఇక నీ ముఖం నేను చూడవలసిన పని లేదు. నేనేది చూస్తాను అంటే పాలు తేనెలు ప్రవహించు దేశము, వాగ్దాన భూమి నేను చూస్తాను. ఆమెన్. ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు దాచిపెట్టాడు. ఏ ఆశీర్వాదాన్ని, ఏ వాగ్దానాన్ని, ఏ వ్యవస్థని, ఏ దీవెన మార్గాన్ని దాచిపెట్టాడో దాని వైపు నువ్వు చూస్తున్నావు. సమయం ఆసన్నమైంది. ఇక మీదట కీడు విడిచిపెట్టి ఆశీర్వాదములు అడుగు పెడుతున్నావు. ఆత్మతోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. అనుష, నేను ఎండగండి గ్రామం నుంచి వచ్చాను. మా నాన్నగారు రొయ్యల చెరువులు చేస్తారండి. అయితే ఒకసారి చెరువులో క్రాప్ మొత్తం సీడ్ అంతా పాడైపోయింది, పట్టేయండి అని చెప్పి ఈవెంట్ టెక్నీషియన్స్ కూడా చెప్పారు. ఆ సందర్భంలో నేను మా నాన్నగారితో ఇది తైలం తీసుకుని వెళ్ళి చెరువులో వేయండి, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని చెప్పినప్పుడు ప్రార్థనా శక్తి తైలం చెరువులో వేయగా దేవుడు ఎంతో కృప చూపించి అందరూ పాడైపోతుంది, ఏ విధమైనటువంటి క్రాప్ రాదు అని చెప్పినప్పటికీ తైలం వేయగా ప్రార్థన చేయగా దేవుడు మంచి క్వాంటిటీని దేవుడు ఇవ్వడం జరిగింది. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రవణ సూత్రం. మీ అందరికీ నా వందనాలు. మేము సామీర్పేట మండలం, సామీర్పేట నుంచి వచ్చాము. మా పాపకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుందండి. అయితే ముందు 2 అబార్షన్ అయిపోతే మా పాప వాళ్ళ అత్తగారు, నీకు ఇంకా నిలబడదు, ఈమెకి నిలబడదు, గడ్డిని నిలబడదు, ఇంకా పిల్లలు పుట్టరు, ఈమెకి కడుపులో నొప్పి వస్తుంది అయితే అనేదండి. టీవీలో ఇసాగయ్య గారి ప్రార్థనని నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని. దేవుడు మా పాపకి గడ్డిని నిలబడితే నేను బాబైనా పాపైనా చెప్పి సాక్ష్యం చెప్పుకుంటాను అనేసి అన్నాను నేను. అంటే అలాగే దేవుడు దయ వల్ల బాబు కడుపులో పడ్డాక దేవుడి కృప వల్ల బాబు 4 కిలోలన్నర పుట్టాడు. దేవుడు బాబుని, తల్లిని, బిడ్డని క్షేమంగా ఉంచారు. కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా,
సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తన పేరు సరోజ, భర్త పేరు శరత్. వీరికి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. అయినా తనకి గర్భఫలం అందలేదని వారు టీవీలో ప్రార్థనా శక్తి వాక్యం చూసి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు వారు విని బలపడి గుంటూరులో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అలానే వారు 10 నెలలు తైలాభిషేకానికి వెళ్ళారు. 11వ నెలలో వారు గర్భఫలం పొందుకుంది. తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బాబుకి బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. తల నరాలు వాపు వస్తున్నాయి, ఫిట్స్లో వస్తుంది. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని డాక్టర్స్ బాబుని ఐసీయూలో పెట్టడం జరిగింది. అప్పుడు వారు తైలాభిషేకం నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే అక్కడ ఐసీయూలో ఉన్న నర్స్కి ఇచ్చి బాబుకి రాయమని తను చెప్పినప్పుడు నర్స్ అన్నారు, మేము ఒక పక్కన సీరియస్గా ఉంది, బాబు బ్రతుకుతాడో లేదో అని మేము చెప్పి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తుంటే ఈ ప్రార్థనలోనే రాస్తే బాబు బ్రతికేస్తాడా అని తను అడిగినప్పుడు వారు చెప్పారు, అది మాకు నమ్మకము, దేవుడు చేస్తాడని, మీరు రాయండి అని వారు నర్స్కి చెప్పినప్పుడు తను తీసుకొని వెళ్ళి ఐసీయూలో బెడ్ మీద ఉన్న బాబుకి ఆ ప్రార్థనలోనే రాయడం జరిగింది. అలా రాసిన 2 రోజులకే బాబుకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పి డిశ్చార్జ్ చేయడం జరిగిందని వారు చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఆ బాబు బ్రతుకుతాడనేది చెప్పలేమన్న స్థితి నుండి దేవుడైతే ఆ బిడ్డను స్వస్థపరిచారు, బ్రతికించి తిరిగి లేవనెత్తారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. వీరి పేరు దేవి చైతన్య, భర్త పేరు క్రాంతి కుమార్. వీరు మియాపూర్ నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. 13 సంవత్సరాల్లో తనకు 5 సార్లు గర్భఫలం వచ్చింది. కానీ అది ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం, ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అబార్షన్ అయిపోతూ ఉండేది. వీరు ఇక్కడ మియాపూర్లో రెంట్కు ఉన్నప్పుడు ఆ పక్కన ఒక ఆంటీ వారికి చెప్పారు, ఇలా సికింద్రాబాద్లో ప్రార్థనా శక్తి ఆరాధన జరుగుతుంది, మీరు అక్కడికి వెళ్ళండి, దైవజనులు ప్రార్థన చేస్తే చాలామంది గర్భఫలాలను పొందుకుంటున్నారు, మీరు 7 సార్లు వెళ్ళండి అని వారు చెప్పినప్పుడు వారు ఇక్కడ సికింద్రాబాద్లో ఆరాధనకు రావడం జరిగింది. వారు 3 సార్లు వచ్చేసరికి తనకి గర్భం వచ్చింది. తను గర్భవతి అయిన తర్వాత ఎటువంటి ప్రాబ్లం లేకుండా బిడ్డ పుడితే నేను ప్రతి 3 నెలలకు ఒకసారి స్పాన్సర్ చేసుకుంటాను డెలివరీ అయ్యే వరకు అని తను దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నప్పుడు దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను వారికి బహుమానంగా ఇచ్చారు. వివాహం జరిగిన 13 సంవత్సరాల్లో కూడా 5 సార్లు అబార్షన్ అయినప్పటికీ దేవుడు దైవజనులు ప్రార్థన ఆలకించి తైలాభిషేకం ద్వారా తనకి గర్భఫలాన్ని ఇచ్చారు, కుమార్తెనిచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22, మంగళవారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24, గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29, మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు మేరీ హైమ. మా హస్బెండ్ పేరు రాంబాబు. మాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది. మాకు పిల్లలు లేరు. ఇక్కడికి వస్తే అవుతుందని మా అత్తగారి ద్వారా తెలిసింది. ఖమ్మంలో చెప్తారు పాస్టర్ గారు, ఆయన ద్వారా తెలుసుకున్నాము. ఇక్కడ కూకట్పల్లిలోనే ఉంటాం మేము. ఇక్కడే చేస్తున్నారని తెలిసి మేము 7 నెలలు రావాలని తెలుసుకున్న తర్వాత 5వ నెలలోనే మాకు కన్ఫర్మ్ అయ్యింది. మాకు కన్ఫర్మ్ అయితే మేము స్పాన్సర్ చేసుకుంటామన్నాము. 30,000 స్పాన్సర్ చేశాము. అయిన తర్వాత కూడా చేసుకుందాం అనుకున్నాము. అయిన వెంటనే 3rd monthలో మేము మళ్ళీ 30,000 స్పాన్సర్ చేశాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17, గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18, శుక్రవారం, సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22, మంగళవారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24, గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29, మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. దేవునికి స్తోత్రాలు. ఇసాగా గారికి నా నిండు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. గర్భఫలం అందాక చాలా బాధపడేదాన్ని. అయ్యగారు ప్రోగ్రాం రోజు వాచ్ చేసేదాన్ని. అయితే మార్చర్ల జనవరి 18కి వెళ్ళిన. అయితే అదే రోజు స్పాన్సర్ మీట్ చేసిన అనమాట. స్పాన్సర్ చేస్తే అయ్యగారు అదే రోజు కన్సీవ్ అవుతా పోమ్మా అని, అయితే అదే మంత్లో నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17, గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18, శుక్రవారం, సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20, సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22, మంగళవారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24, గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29, మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. తన పేరు శ్యామల. కర్నూలు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం ఇక్కడ తైలాభిషేకానికి వారు వస్తూ ఉండగా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు తను గర్భం ధరించింది. వారు ప్రార్థన చేయించుకున్న విధంగా కుమారుడు పుట్టాడని తను సాక్ష్యం చెప్తుంది. వివాహం జరిగిన తర్వాత గర్భఫలం కోసం వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు వారు అడిగిన విధంగా కుమారుడిని పొందుకున్నామని తను సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17, గురువారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18, శుక్రవారం, సమయం ఉదయం 12 గంటలకు.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. నా పేరు శ్యామలత, చింతల్, హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను 10 ఇయర్స్ నుంచి కోర్ట్ కేసు బెంగళూరు తిరుగుతూ ఉన్నాను. టీవీలో ప్రోగ్రామ్ చూసి ఇసాకయ్య గారిది నేను నవంబర్ నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఆ పాస్టర్ గారు చెప్తానే ఉన్నారు, అయిపోతారమ్మా అని. లాస్ట్ వీక్ కూడా చెప్పారు. మొన్న వెనస్డే 20ని నా కోర్ట్ కేసు కొట్టేశారు. జడ్జి గారు, నీ కేసు కొట్టేస్తున్నానమ్మా, నువ్వు హ్యాపీగా వెళ్ళు అని జడ్జి గారే నాకు చెప్పారు. ఈ కార్యం చేసినందుకు దేవునికి స్తోత్రం. ముఖ్యంగా అయ్యగారికి వందనాలు చెప్పుకుంటూ ఈ దేవుడు చేసిన సాక్ష్యం దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ఈ సాక్ష్యం విందాం. ఈమె పేరు మమత. వీరు సూర్యాపేట జిల్లా నుంచి వచ్చారు. ఊరు కూడా సూర్యాపేట్. అయితే వీళ్ళ ఇంట్లో ఉన్న చెట్టుకి 13 సంవత్సరాల నుంచి కొబ్బరికాయల చెట్టుకి కాపు లేదు. అయితే ఈమె టీవీలో చూస్తున్నప్పుడు ప్రార్థనా శక్తి కార్యక్రమంలో దైవజనులు ప్రార్థన చేసిన ఆయిల్ ద్వారా ఆ మామిడి చెట్టుకు కూడా మామిడికాయలు కాసినాయి అని ఒక సాక్ష్యం చూసింది. అదే విశ్వాసంతో తను వారింట్లో చెట్టుకు కూడా ఈ ప్రార్థన తైలం వేస్తే గనక మా చెట్టు కూడా కాపు కాస్తుందని విశ్వాసంతో ఆమె ప్రార్థన శక్తి ఆయిల్ పోసింది. దేవుడు కనికరించాడు. ఆ చెట్టుకి దేవుడిచ్చిన కాపు ఎంత గొప్పది. ఆ చెట్టు కూడా ఫలించింది. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం, గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. మాది ఖమ్మం, ముస్తాఫా నగర్ మాది. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. మా ఆవిడికి ఇట్లా పిల్లలు పుట్టట్లేదని ఒక రోజు హాస్పిటల్ చూపించుకున్నాం. హాస్పిటల్ చూపించుకుంటే PCOD ప్రాబ్లం అని చాలామంది చెప్పారు. ఇట్లా చాలా డాక్టర్ల దగ్గరికి మేము ఇట్లా తగ్గదమ్మా, చాలా రోజులు కోర్సు పెట్టిద్ది అనేసరికి ఒకరోజు ఇస్సాకయ్య గారి దగ్గరకు వచ్చాం. ఇట్లా పిల్లలు లేరయ్యా, 3 సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళయి అనగా అయ్యగారు ఏం చెప్పారంటే, దానిమ్మ పండు చేతికి ఇచ్చేసి నీకు బురదంగాడు పుడతాడు, వెళ్ళిపోవని చెప్పి నా భుజం తట్టిండు. అలాగనే ఇంకోటి ఏంటంటే, మా ఆమెకి ఇంకా PCOD తగ్గకపోయినా
గర్భసంచి దేవుడిచ్చాడు. అలాగనే ఇంకోటి ఏంటంటే బాబు ఎదురుకాలతో పుడతాన్నా కూడా అయ్యగారి దగ్గరికి మళ్ళీ వచ్చాను. అయ్యా ఇట్లా ఎదురుకాలతో ఉండయ్యా పిల్లగాడు, అయితే నాకు చాలా భయం అవుతుంది అయ్యా అని అంటే, నీకేం భయపడ మాకు, నీకు బంగారు లాంటి కొడుకు పుడతాడు అని మళ్ళా భుజం తట్టారు. అలాగనే అయ్యగారు చెప్పినట్టుగానే నాకు బంగారు లాంటి కొడుకు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడ్ ఫ్రైడే ఆరాధన ఏప్రిల్ 18 శుక్రవారం. సమయం ఉదయం 12 గంటలకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి ఈస్టర్ ఆరాధన ఏప్రిల్ 20. సమయం ఉదయం 8:30 నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 22 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 24 గురువారం. గుంటూరు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుంచి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 29 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.